సూపర్ 6 పథకాలు ప్రకటించారు, ఏమీ లేవు. ఆ గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారు, అది తప్పించి మరేం లేదు. ఈ ఏడాది అసలు ఇంకేమీ లేవు. కానీ ప్రజల్ని మాత్రం మోసం చేస్తున్నారు చంద్రబాబు. ఒక పక్కన అపోజిషన్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నా పట్టించుకునేవాడు ఎవరు? సాధారణ ప్రజలకి నిరంతరం జగన్ అనేటువంటి వాడు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, దాన్ని బాగు చేస్తున్నటువంటి వ్యక్తి తనే అనేది పదే పదే చెప్తారు చంద్రబాబు. జనంలోనే ఉంటారు, జనంలోనే తిరుగుతారు. జగన్మోహన్ రెడ్డి జనాన్ని వదిలేసి తిరిగాడు, దాని దెబ్బ ఆయనకి ఇప్పటికీ కోలుకోవట్లేదు. జనంలోనే తిరుగుతూ ఉండటం చంద్రబాబుకి ఫెచ్చింగ్. ఈవెన్ న్యూ ఇయర్ డే వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు, చంద్రబాబు నాయుడు జనంతోనే తిరుగుతాం. అటు దర్శనాలు చేసుకుంటారు, ఇటు పక్కన కార్యకర్తలతో మమేకమవుతుంటారు. ఆయన అదే ప్రపంచం కింద బతుకుతాడు. రాజకీయం చేస్తారు, రాజకీయమే తింటారు, రాజకీయమే తాగుతారు, రాజకీయంగానే బ్రతుకుతారు ఆయన. ఈవెన్ పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇదివరకు జగను ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎవరితో సంబంధం లేదు, అది వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం, ఇంటింటికి పంపించాడు. కానీ ఇవాళ పెన్షన్లు ఓ సెంటర్లో కూర్చుని ఇస్తున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు తను వెళ్ళడంతో పాటు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళడం, తద్వారా దాన్ని ఓన్ చేసుకునేటటువంటిది. ఇంకోటి 1000 రూపాయలు పెంచడం కూడా ఆయనకి ఫెచ్చింగ్ అయింది. ఆ సందర్భంగా వాళ్ళతో కాఫీ తాగడం, వాళ్ళతో టీ పెట్టుకోవడం, అందులోంచి సగం తనగా ఆసియడం, ఇట్లాంటిది. ఇదేంటంటే వాళ్ళతోనే మమేకం అయిపోతున్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఓవరాల్గా చూస్తే మావాడు బాబు అని అనిపించేటటువంటి విషయంలో ఇవన్నీ మర్చిపోయేటట్టు చేయడంలో అయితే మాత్రం ఇప్పటిదాకా చంద్రబాబు విజయం సాధించారని చెప్పాలి.